భూమా కుటుంబం నుంచి తల్లి శోభా నాగిరెడ్డి మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియారెడ్డి ఇప్పుడు మినిస్టర్ అఖిలప్రియారెడ్డి అయిపోయింది. తాత ఎస్పీ సుబ్బారెడ్డి తర్వాత ఆ కుటుంబం నుంచి వారసురాలిగా అతి చిన్న వయసులోనే కేబినెట్ మంత్రి కాగలిగింది. 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన శోభా నాగిరెడ్డి ప్రచారంలో భాగంగా ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. తరువాత తన వారసురాలుగా భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కొద్ది రోజుల తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఇదిలా ఉండగా తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాత్గా మరణించారు. తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోకముందు మంత్రి పదవి కోసమే టీడీపీలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ అప్పుడు తల్లి మరణంతో ఎమ్మెల్యే, ఇప్పుడు తండ్రి మరణంతో మంత్రి పదవులను దక్కించుకున్న భూమా అఖిలప్రియారెడ్డికి ఇది అదృష్టమా దురదృష్టమా ఏమనుకోవాలి? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.